మనకి ఈ మూడో పాఠంలో గతంలో చెప్పుకున్నటువంటి బ్లూ ప్రింట్ అలాగే వెయిటేజ్ టేబుల్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. దాంతో పాటుగా క్వశ్చన్ పేపర్ అనేది కూడా మనకి ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం చూడటం జరిగింది. అది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు అది ఎలా ఉంది దాన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం. ఇది క్వశ్చన్ ఇలా అడుగుతాడు, వాట్ ఈజ్ మెంట్ బై బ్లూ ప్రింట్? వాట్ ఈజ్ బ్లూ ప్రింట్? ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఎనీ యూనిట్ ఆఫ్ క్లాస్ 9th అండ్ రైట్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇది అడిగేటువంటి ప్రశ్న విధానం అన్నమాట. అంటే క్వశ్చన్ పేపర్లో అది స్కాన్ చేయడం జరిగింది. క్వశ్చన్ మీకు ఎలాగ అడుగుతాడు ఏంటి అనేది. వాట్ ఈజ్ మెంట్ బై ఏ బ్లూ ప్రింట్ అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ బ్లూ ప్రింట్? ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఎనీ యూనిట్ ఆఫ్ క్లాస్ 9th అండ్ రైట్ ఇట్స్ ఇంపార్టెన్స్ అన్నాడు. ఎనీ యూనిట్ అన్నాడు. యూనిట్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ జస్ట్ ఓన్లీ మనం ఫార్మేటివ్ మాత్రమే చెయ్యాలి. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలి? ఫార్మేటివ్ మాత్రమే ఫార్మేటివ్ క్వశ్చన్ పేపర్ మాత్రమే తయారు చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ ఫార్మేట్ అందరికీ తెలిసిందమ్మా, అర్థమైందా? మా క్వశ్చన్ ఫార్మేట్ తెలిసిందా? క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో పరీక్షలో. తర్వాత దీనికి సంబంధించి అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటి, తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యూజెస్, బ్లూ ప్రింట్ యొక్క యూజెస్ ఏంటి, తర్వాత ఫ్రేమింగ్ ఆఫ్ ఐటమ్స్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ వెయిటేజ్ టేబుల్స్, బ్లూ ప్రింట్, మా క్వశ్చన్ అర్థమైందా అందరికి? మన వాయిస్ వినిపిస్తుందా? స్వాతి, బిందు, అశ్విని, వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది సార్. అందరూ అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వడమ్మా. మీరు అందరూ వీడియో ఆఫ్ చేస్తారు, అది కూడా అన్మ్యూట్ లో ఉంటే ఏదో సినిమా అంతా ఒకటితోనే నడిచినట్టు అది చాలా అసహ్యంగా ఉంటుంది. అది రెస్పాన్స్ అనేది కూడా ఉండాలి కదా. అశ్విని అన్మ్యూట్ చేయి. శృతి, వినిపిస్తోంది సార్ బానే. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి రెండు
మనకి ఇప్పుడు 2:20 అవుతుందమ్మా సుమారుగా. అంటే 20 నిమిషాల తర్వాత క్లాస్కి వస్తున్నారు. రేపటి నుంచి ఆఫ్టర్ 2:05 అలా ఎవరు కూడా లాగిన్ అవ్వద్దు, రావద్దు. వచ్చినా నష్టం లేదు, రాకపోయినా నష్టం లేదు. మీకు చాలా ఆషామాషిగా ఉంది అది. ఏదో పెళ్లి భోజనాలు వస్తారు అలాగ వస్తున్నారు, కానీ క్లాసు నేర్చుకుందాం అనేది కాన్సెప్ట్ ఎవరికి లేదనమాట. నువ్వు రోజు లేట్గా రావడం ఎందుకు నాగప్రసాద్? ఒక రోజు లేట్ అవుతుంది కానీ రోజున 2 గంటలకే 2:05 లోపు వస్తే క్లాస్కి రండి, లేకపోతే క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఒక్కళ్ళు వచ్చినా నాకు చాలు, ఒక్కడికే పాఠం చెప్తాను. సినిమా హాల్కి వెళ్ళినట్టు మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తారు ఎందుకు అలాగా? మినిమం కామన్ సెన్స్ లేదు. వుడ్ బి టీచర్స్ క్లాస్ చెప్తానికి వెళ్తామంటే అడ్మిట్ మళ్ళీ మాకేమో ఇక్కడ డిస్టర్బెన్స్ పాఠం చెప్పుకునే వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఉంటే 2:05 లోపు రండి, లేకపోతే రాకండి, నష్టం లేదు. మీరు వస్తే మాకేమీ కలిసి రాదు, రాకపోయినా నష్టం లేదు. ఏదో సరదాగానే ఎక్కడికో విహారయాత్రకి వెళ్ళినట్టు ఉంది క్లాస్ అంటట్టు మీకు. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ మనకి ఎస్ఐ క్వశ్చన్ అడుగుతాడు. ఈ ఎస్ఐ క్వశ్చన్లో వాట్ ఈజ్ మెంట్ బై బ్లూ ప్రింట్, వాట్ ఈజ్ బ్లూ ప్రింట్, ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఎనీ యూనిట్ ఆఫ్ క్లాస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. క్లాస్ 9th క్లాసు, అలాగే యూనిట్ ఒక యూనిట్ నుంచే ఇవ్వటం జరిగింది. ఆ యూనిట్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని తర్వాత మనకి వాటి ఇంపార్టెన్స్ అనేది క్వశ్చన్ అడగటం జరిగింది. దానికి ఇక్కడ మనం అచీవ్మెంట్ టెస్ట్ అనే దాని గురించి డెఫినేషన్ ఇచ్చాడు. An achievement test is an instrumental designed to measure relative accomplishment of specified area of work. అంటే ఒక ఏరియాలో మనం ఇక్కడ ఒక ఏరియాలో పిల్లవాడికి మనం పరీక్ష పెడతాం అనమాట, ఒక ఏరియాలో మాత్రమే. దానికి మన ప్రిపరేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ గురించి మనకి ఇక్కడ రాశాడు ఇందులో. తర్వాత ఇంపార్టెన్స్ అడిగాడు కాబట్టి ఆ ఇంపార్టెన్స్, క్వశ్చన్, ఆన్సర్ ఇలాగ మీరు రాయాల్సి ఉంటుంది రేపు పెద్ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఇదన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తర్వాత మనకి ఇంపార్టెన్స్ మనకి ఎందుకోసం, హెల్ప్స్ టు ఇంప్రూవ్ ది కంటెంట్ వ్యాలిడిటీ ఆఫ్ ది టెస్ట్, తర్వాత రిలేట్స్ టు కంటెంట్ ఆబ్జెక్టివ్స్, తర్వాత లే బిఫోర్, ఇలాగ మొత్తం అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఇంపార్టెన్స్, మనకి యూజెస్, ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ ప్రిపరేషన్ బ్లూ ప్రింట్ అనేది మనకి తెలుస్తుంది. అది ఆల్రెడీ మనకి చేసాం కాబట్టి కొద్దిగా మనకి ఐడియా ఉంది. అలాగే నాకు మనకి ఉన్నటువంటి విద్యార్థుల్లో ఒక 5-6 మనకి కట్టడం జరిగింది. రిమైనింగ్ పీపుల్ అటెండ్ చేయలేదు దాన్ని. సో కాబట్టి అది చాయిస్ టు యువర్స్ ఓన్లీ. చెప్పడం వరకు మా బాధ్యత. ఫ్రేమింగ్ ఆఫ్ ఐటమ్స్, ఇందులో మనకి ఇక్కడ ఒక యూనిట్ నుంచి తయారు చేయమన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 18 తీసుకున్నాడు. టోటల్ మార్క్స్ 25 మార్క్స్ ఇచ్చాడు. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్ ఇచ్చాడు. దాని గురించి వెయిటేజ్ టేబుల్స్ ప్రిపరేషన్ ఇచ్చాడు ఇందులో. ఈ వెయిటేజ్ టేబుల్స్ అనేది జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, సీరియల్ నెంబర్ కనిపిస్తుంది అందరికీ. సీరియల్ నెంబర్ తర్వాత సబ్ యూనిట్స్ ఇచ్చాడు. మనకి ఆడు ప్రిపేర్ చేయమంది ఒక యూనిట్ నుంచే చేయమన్నాడు కాబట్టి మనం అందులో ఉన్నటువంటి సబ్ యూనిట్స్ని చూస్ చేసుకుంటాం అనమాట. ఇందులో మొత్తం 4 సబ్ యూనిట్స్ ఉన్నాయి.
ఏరియా ఆఫ్ ట్రెపిజం, ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ ఎన్ లెంగ్త్ ఆఫ్ ఎన్ ఆర్క్ అనమాట. ఒక్కొక్క సబ్ యూనిట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడగటం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మనకి ఏరియా ఆఫ్ ట్రెపిజం నుంచి 4 క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఏరియా ఆఫ్ రాంబస్ నుంచి 5 క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఏరియా ఆఫ్ సర్కిల్ 3 క్వశ్చన్స్, లెంగ్త్ ఆఫ్ ఎన్ ఆర్క్ 6 క్వశ్చన్స్ అడగటం జరిగింది. దానికి మార్క్స్ కూడా ఎన్ని కేటాయించడం అనేది ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. 7 మార్క్స్, 8 మార్క్స్, 7 మార్క్స్, 3 మార్క్స్, మొత్తం 25 మార్క్స్. ఆ పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మొత్తం 4 సబ్ యూనిట్స్ నుంచి ఒక యూనిట్ తీసుకోమన్నాడు కాబట్టి ఆ ఒక యూనిట్లోనే 4 టాపిక్స్ ఉన్నాయి. 4 టాపిక్స్ ఇక్కడ రాసాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాసాం, మార్క్స్ రాసాం, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రాసాం అనమాట. ఇది కంటెంట్ వెయిటేజ్ టేబుల్ అనమాట. వెయిటేజ్ టేబుల్ ఫర్ కంటెంట్ ఫస్ట్ టేబుల్. నెక్స్ట్ వెయిటేజ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. వెయిటేజ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్లో మనకి 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ 5 అకాడమిక్ స్టాండర్డ్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, ప్రూఫ్, కమ్యూనికేషన్స్, కనెక్షన్స్, రిప్రజెంటేషన్స్, విజువలైజేషన్, రిప్రజెంటేషన్. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నో కూడా అడగడం జరిగింది. అలాగే దానికి సంబంధించి మార్క్స్ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది వెయిటేజ్ టేబుల్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ అనమాట. వెయిటేజ్ టేబుల్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. తర్వాత వెయిటేజ్ టేబుల్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్. మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి 10 ఇవ్వటం జరిగింది. మార్కులు 5, పర్సంటేజ్ ఏమో 20% వచ్చింది. షార్ట్ ఆన్సర్స్ 6, తర్వాత మార్క్స్ ఏమో 12, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 48%. ఇలాగా ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రకారం వెయిటేజ్ టేబుల్ ఇది. తర్వాత ఇది డిఫికల్టీ లెవెల్ అనమాట. డిఫికల్టీ 4వ వెయిటేజ్ టేబుల్. ఈజీ, యావరేజ్, డిఫికల్టీ 10, 6, 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా చూడండి, నెంబర్ ఆఫ్ మార్క్స్ 12 మార్క్స్ అంటే 50%. 50% యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. అంటే 12 + 5 17 మార్క్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇది మనకి బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఆ క్వశ్చన్ మీకు ఉంది కాబట్టి ఒక్కొక్కటి పెడతాను. అది స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే మళ్ళీ అయిపోయిందంటే సెకండ్ స్క్రీన్లోకి మారుతాం. ఫోటో తీసుకోండి. మా అందరు పార్టిసిపెంట్స్ అన్మ్యూట్ చేయండి అమ్మా మైక్స్. ఫోటో తీసుకున్నారమ్మా? Yes, sir.
సెకండ్ది ఇది అంటే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని మీద ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు మిమ్మల్ని ఎక్కువగా ఫార్మేటివ్కే రాయమంటాడు. సో కాబట్టి ఫార్మేటివ్కి రాయాలంటే మనం ఆల్రెడీ సమ్మేటివ్కి మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి ఫార్మేటివ్ కూడా మళ్ళీ మీకు ఒకసారి డిక్టేషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఎలా రాయాలి ఏం రాయాలి అనేది జాగ్రత్తగా. సెకండ్ వన్ ఇది. తర్వాత ఈ ఐటెం సైజ్ కూడా తీసుకోండి. థర్డ్ పిక్చర్ కింద వస్తుంది ఇది. ఇక్కడ దీన్ని 2 పిక్చర్స్ కింద తీసుకున్నాం. మీ ఫోర్త్ పిక్చర్ ప్రిపరేషన్ ఆఫ్ వెయిటేజ్ టేబుల్ కంటెంట్స్ టువర్డ్స్ కంటెంట్స్ ఇది. దానికి ఎక్స్టెన్షన్ చూసుకోండి. మీకు దీన్ని ఎంత క్లారిటీగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇదన్నీ ఫొటోస్ తీసుకుని రేపు మనం బ్లూ ప్రింట్ తయారు చేయాల్సి వచ్చినప్పుడు మన రికార్డులో కానీ దీనికి కానీ మనకి ఇది ఎవిడెన్స్గా పనిచేస్తాము. జాగ్రత్తగా చూసుకుని చేయండి. అలాగే సెకండ్ వెయిటేజ్ టేబుల్, వెయిటేజ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. తర్వాత థర్డ్ వెయిటేజ్ టేబుల్ టువర్డ్స్ క్వశ్చన్ సైడ్. తర్వాత డిఫికల్టీ లెవెల్, వెయిటేజ్ టేబుల్ టు డిఫికల్టీ లెవెల్. తర్వాత దీన్ని 2 ఫొటోస్ తీసుకుందాం. రెండు కానీ 3 కానీ వస్తుంది చూడండి. ఇందులో ఇక్కడ క్లాసు 8th క్లాస్ అన్నాడు, 9th క్లాస్ కూడా రాసేది. ఇది తప్పు, అలా రాయకూడదు ఇక్కడ. అది 3 చూడండి. ఇది మనకి ఈ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేశాడు. ఇందులో హాఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఇక్కడ చూడండి. 2 క్వశ్చన్లు ఒక హాఫ్ మార్క్ ఇవ్వడం జరిగింది.
టోటల్స్ అన్ని కింద వేయటం జరిగింది. నెంబర్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్నాయేమో ప్రశ్నలు, పైన ఉన్నటువంటి ఏమో మార్క్స్ అనేది క్లారిటీ. మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం. తర్వాత ఇది మనకి క్వశ్చన్ పేపర్ అమ్మా. పైన టైటిల్స్ అవన్నీ కట్ చేసేసాను. ప్రిపేర్ ఏ స్కాలర్షిప్ అచీవ్మెంట్ టెస్ట్ ఫర్ 8th క్లాస్ అనేది ఒక యూనిట్గా అంటున్నాడు కాబట్టి ఆ యూనిట్కి సంబంధించి తీసుకున్నాం. ఆ యూనిట్కి సంబంధించినటువంటి పిల్లవాళ్ళు అసెస్ చేసేది ఏంటంటే మనకి అకాడమిక్ స్టాండర్డ్స్లో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టోటల్ గ్రేడ్ ఏమొచ్చింది, మార్క్స్ వైజ్, గ్రేడ్ వైజ్, అలాగే దేనికి కూడా వేయాలన్నమాట. ఏ సామర్థ్యంలో అతని యొక్క సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి ఇందులో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చాడు, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి మాత్రమే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఇదివరకు మనకి ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఉన్న టైంలో మొత్తం జనరల్గా ఇచ్చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఎస్ఐ క్వశ్చన్లు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అలాగే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ డిపెండ్స్ అపాన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఓన్లీ. మనకి ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఒక చోట అడగాలి. అందులో ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ ఉండాలి, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండాలి. ఇది ఎస్ఐ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చాడు. తర్వాత ఈ 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 4 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది ఒక 2 మార్కులు, ఇది ఒక 2 మార్కులు, ఇది ఒక 2 మార్కులు, 6, 4, 10. సో టోటల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 10 మార్కులు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. కాబట్టి మళ్ళీ వెయిటేజ్ టేబుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ 10 మార్క్స్ ఉన్నాయి. అలాగే 7 క్వశ్చన్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఫస్ట్ తీసుకున్నాడు. అందులో మనకి 7 క్వశ్చన్స్ వచ్చినాయి, 10 మార్కులు వచ్చినాయి. ఈ విధంగా ఇంత ఎగ్జాక్ట్గా ఇంత పర్ఫెక్ట్గా మనం అక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రికార్డులో కూడా రాయొచ్చు, రికార్డులో కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూడండి. తర్వాత సెకండ్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనమాట. ఇందులో టోటల్గా దీనికి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. 5 మార్కుల్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇవ్వడం జరిగింది. రాంబస్ ఏరియా కట్టుకున్న D1, D2 ఇచ్చాడు. తర్వాత ఫైండ్ ది ఏరియా ఆఫ్ కోఆర్డినేట్లు అన్నాడు. కింద కొంత డేటా అనేది మిస్ అవ్వడం జరిగింది ఇందులో ఫోటోలో. ఈ రెండింటికి 2, 4 మార్కులు. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 2 ఇచ్చాడు. రెండింటికి హాఫ్ మార్క్ చొప్పున 1 మార్క్ కేటాయించడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక 1 మార్కు, ఇది ఒక 2 మార్క్స్, మొత్తం టోటల్గా 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే మనం మళ్ళీ వెయిటేజ్ టేబుల్లో క్వశ్చన్స్ 4 క్వశ్చన్లు వచ్చినాయి. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగాడు, 2 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడిగాడు. మొత్తం 5 మార్కులు, 2, 6 మార్కులు, 6 మార్కులు, 5 మార్కులు అడిగాడు. సో కాబట్టి ఈ విధంగా సెకండ్
దానికి కూడా సరిపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ అనే దాని గురించి చూద్దాం క్వశ్చన్ పేపర్లో. ఇది ఇందులో మొత్తం 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్లో ఇది వచ్చేటప్పటికి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ హాఫ్ ఆఫ్ మార్కు. సో కాబట్టి టోటల్గా మనకి వచ్చేటప్పటికి అదే 2 మార్క్స్, ఇది ఒక 1.5 మార్కు. టోటల్గా మనకి 3.5 మార్క్స్ వచ్చినాయి. అలాగే 4 క్వశ్చన్స్ వచ్చినాయి. 3.5 మార్క్స్ 4 క్వశ్చన్స్ అనమాట. ఇదండి దీంట్లో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, 3.5 మార్క్స్. నెక్స్ట్ కనెక్షన్స్ గురించి ఇందులో 2.5 మార్క్స్ ఇచ్చాడు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి, దీనికి 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, దీనికి మనకి హాఫ్ మార్క్ ఇచ్చాడు. మొత్తం 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దీనికి 2 ప్రశ్నలకి 2.5 మార్క్స్ కేటాయించడం జరిగింది అనమాట. తర్వాత రిప్రజెంటేషన్లో 4 మార్క్స్ కేటాయించాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి అడగడం జరిగింది, దానికి 4 మార్కులు కేటాయించడం జరిగింది అనమాట. సో ఈ రిప్రజెంటేషన్లో ఒక ప్రశ్న 4 మార్కులు. ఈ విధంగా మనం ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మనం జాగ్రత్తగా ఏదైతే ఉందో అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారంగా చేసుకుని ప్రశ్న పత్రాన్ని తయారు చేసుకోండి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, కనెక్షన్స్లోకి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది అది మనకి క్వశ్చన్ నేచర్ ఆఫ్ క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. లేదంటే మనకి టెక్స్ట్ బుక్లో కానీ మనకు ఉన్నటువంటి కీ బుక్లో కానీ ప్రత్యేకంగా అది ఏ సామర్థ్యంలోకి ఏ కాంపిటెన్సీలోకి వెళ్తుంది అనేది కూడా క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి కూడా ఎక్కువ వరీ అవ్వక్కర్లేదు. ఇక్కడ విద్యార్థి స్కోర్ చేసినటువంటి మార్క్స్ని మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఇందులో ఒకటో సామర్థ్యం మనం 10 మార్కులు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 10 మార్కులకి సంబంధించి వాటికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఇక్కడ వేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే రెండో సామర్థ్యానికి ఎన్ని మార్క్స్, మూడో సామర్థ్యానికి ఎన్ని మార్క్స్, నాలుగో దానికి ఎన్నో దానికి, ఐదో దానికి టోటల్ మార్క్స్ ఏంది, టోటల్ గ్రేడ్ ఎంత. అలాగే దీనికి మనం అకాడమిక్ స్టాండర్డ్ ఒకటో స్టాండర్డ్లో మనం ఎన్ని ఇచ్చాం, 10 మార్కులు ఇచ్చాం కాబట్టి 10 పైనకి వేసుకుంటాం. అందులో ఒక 5 మార్కులు వచ్చాయి అనుకోండి, దాన్ని బట్టి ఇక్కడ దీనికి గ్రేడ్ ఇస్తాం అన్నమాట. ఫస్ట్ దానికి మనం ఇక్కడ గ్రేడ్ ఇవ్వటం జరుగుతుంది, అంటే మొదటి సామర్థ్యం కాబట్టి. సో టైం అయిపోతుంది. సో కాబట్టి రేపు క్లాస్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే పాఠం మళ్ళీ దీనికి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం మీరు ఖచ్చితంగా 2 గంటల 5 నిమిషాలు మ్యాక్సిమం టైము, 2 గంటల 5 నిమిషాల తర్వాత ఎవరిలో కూడా నిర్మోహమాటంగా రావక్కర్లేదు. సో వచ్చేవాళ్ళు ఉంటే 2:05 లోపు రండి, జాగ్రత్తగా నేర్చుకోండి. 2:05 తర్వాత మాత్రం